హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఫ్రాన్స్ కర్రీ అండి. సండే స్పెషల్. మరి మీరేం సండే స్పెషల్ చేసుకున్నారు? ఓకేనండి, ఈరోజు ఫ్రాన్స్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో, ఏ పద్ధతిలో చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. ముందుగా నేనైతే 1/2 కేజీ రొయ్యలు వచ్చేలాగా కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేయించానండి. క్లీన్ చేపిస్తే 1/2 కేజీ వచ్చింది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలానే కొంచెం ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకొని కుక్ చేసుకోవాలండి. దీన్ని బాయిల్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ మనం యాడ్ చేయని అవసరం లేదండి. ఎందుకంటే దీనిలోనే చాలా వాటర్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్తోనే అది బాయిల్ అయిపోతుంది. ఒక 70% వరకు కూడా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఎంతో టైం పట్టదండి, సింపుల్గానే అయిపోతుంది. ఒక 6 to 7 minutesలో ఇవి 70% వరకు బాయిల్ అయిపోతాయి. ఇలా ముందుగా బాయిల్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి కర్రీ అనేది టైం చాలా తక్కువగా తీసుకుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు 70% వరకు బాయిల్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే మిర్చి కూడా వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయాలండి. నేను కొంచెం ఆయిల్ హీట్ అవ్వకముందే వేసేసాను ఆనియన్స్. మీరు అలా చేయకండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు వేసిన తర్వాత ఇవి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, అలాగే లెర్నర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చక్కగా ఈ కర్రీ చేసుకోవచ్చు సింపుల్గా. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఆనియన్స్ అనేవి ఎప్పుడూ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఏ కర్రీకైనా సరే అప్పుడే కర్రీ మంచిగా టేస్ట్ వస్తుంది. అలానే ఆనియన్స్ చూసారు కదా, చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దానిని కూడా వేసేసుకుందాం ఆనియన్స్లోనే. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. అల్లం చూడండి, చూపిస్తున్న విధంగా అల్లంలోని వాటర్ అంతా పోయి పచ్చివాసన పోయే వరకు దీనిని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఏదైతే 70% బాయిల్ చేసి పెట్టుకున్నామో రొయ్యలు, వాటిని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని వీటిని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేద్దాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసుకుందాం. లిడ్ పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అంతే, రొయ్య అనేది చక్కగా మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్గా అవుతుంది. మనం సాల్ట్ అయితే అప్పుడే వేయకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్, పసుపు వేసాం కాబట్టి అది లాస్ట్లో మనం టేస్ట్ చూసుకుని టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడమే. చూపిస్తున్న విధంగా తగినంత కారం కూడా వేసి చక్కగా కలపండి ఫ్రెండ్స్. ప్రతి ముక్కకి పట్టేటట్టు కారాన్ని కూడా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఏమైనా
ఇంకా కుక్ అవ్వకపోతే సాఫ్ట్గా అయిపోతుంది. అలాగే దాంతోపాటు ఇంట్లో చేసుకున్న హోల్ గరం మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని ఇదిగో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేస్తున్నాను. ఎందుకు అంటే వాటర్ మళ్ళీ యాడ్ చేశాను. ఫస్ట్ మనం ఆల్రెడీ 70% బాయిల్ చేసుకున్నాము. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం తినడానికి ఇబ్బంది లేకుండా సాఫ్ట్గా ఉండడం కోసం మరలా కొంచెం వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి లిడ్ పెట్టేసి కొద్దిసేపు ఉడకనిచ్చాను. సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఉడికించిన తర్వాత ఇదిగో చూపిస్తున్న విధంగా దగ్గరకు అయిపోయిన తర్వాత ఫైనల్లీ కరివేపాకుతో నేను గార్నిష్ చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ కరివేపాకు ఉంది కాబట్టి కరివేపాకుతో గార్నిష్ చేశాను. చూసారు కదా స్ట్రక్చర్ ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, నేను టేస్ట్ చేసేసి ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా రొయ్యల కర్రీ చేసుకొని ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.